హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్కి 2 స్పీడ్ రైళ్లు రాబోతున్నాయి. విశాఖ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కేవలం 4.5 గంటల్లో వెళ్ళిపోయేటువంటి 220 కిలోమీటర్ల గంటకు వేగంతో ఒక ప్రత్యేకమైనటువంటి రైలు రాబోతుంది. అదేవిధంగా విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలుకి, అదేవిధంగా విజయవాడ మీదుగా విశాఖపట్నం నుంచి శంషాబాద్కి ఈ 2 రైల్వే లైన్లని తీసుకొచ్చే దానికోసం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ పెట్ సర్వే ఇది పూర్తయింది. ఈ సర్వేకి సంబంధించినటువంటి గత ఏడాది మే నెలలో SM కన్సల్టెంట్ని ఎంపిక చేసి ఇప్పుడు ఈ ఏడాది కాలంలో దీనికి సంబంధించినటువంటి మొత్తం సర్వేని కూడా పూర్తి చేశారు. ఈ సమగ్రమైనటువంటి సర్వేకి అనుగుణంగా DPRను తయారు చేసేటువంటి పనిలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్ జైన్ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 రైళ్లు గిన వస్తే ఆంధ్రప్రదేశ్కి అంటే సుమారుగా 922 కిలోమీటర్లు, ఒక 20,000 కోట్ల రూపాయలతో ఈ 2 స్పీడ్ రైళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నానికి వెళ్ళబోతోంది అనేటువంటి అంశము రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇది న్యాయపరమైనటువంటి అంశాల్లో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము. అందుకనే ఇంకా కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నానికి మార్చాల. ఈ విశాఖపట్నానికి మారిస్తే విశాఖపట్నము ఆంధ్రప్రదేశ్కు ఒక చివరన ఉత్తర భాగంలో ఉంటుంది, మిగతా రాష్ట్రం అంతా దక్షిణ భాగానికి విస్తరించి ఉంటుంది. రాయలసీమకి వెళ్ళేటువంటి వాళ్ళకి మరింత దూరం అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన ఉంది. అదేవిధంగా ఈ స్పీడ్ రైలు గిన వస్తే విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలుకి స్పీడ్ రైలు వచ్చేటువంటి పరిస్థితి కనుక ఉంటే చాలా తక్కువ ప్రయాణానికి ఈ విధమైనటువంటి ఇది ఉపయోగపడేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి అంశం. అయితే ఇప్పుడు వరకు విశాఖపట్నం నుంచి హైదరాబాదు జంట నగరాలకి రైలుకి వెళ్ళాలి అని అంటే 12 నుంచి 13 గంటలు సమయం పడుతుంది. ఈ దీంట్లో అదే వందే భారత్ రైలు అయితే మాత్రం ఒక 9 గంటల్లో వెళ్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఈ స్పీడ్ రైలు గిన వస్తే 4.5 గంటల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. అయితే ఈ రూట్లో ప్రతిరోజు కూడా 55,000 మంది జాతీయ ప్రయాణికులు, ఒక 10,000 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కూడా ప్రయాణిస్తున్నారు. అమెరికా, దుబాయ్, యూరప్ వంటి దేశాలకు రాకపోకలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, అదేవిధంగా అక్కడ నుంచి విశాఖపట్నం ఇవన్నీ రాకపోకలు జరపాలి అని అంటే ఇది ఇంటర్నేషనల్ ప్రయాణికులకు కూడా ఉపయోగపడేటువంటి అంశంగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా హై స్పీడ్ రైలుకు సంబంధించినటువంటి ఈ 2 ప్రాజెక్టులు ఖచ్చితంగా రాష్ట్రానికి 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశము, విశాఖపట్నానికి మిగతా ప్రాంతాలతో కనెక్టివిటీ, అదేవిధంగా మన హైదరాబాదుకి కనెక్టివిటీ ఉండేటువంటి విధంగా కూడా ఉపయోగపడేటువంటి అంశంగా ఉంది. అయితే ఇప్పుడు బడ్జెట్లో కూడా రైల్వేలకు సంబంధించిన 3 రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయింపు రావడం కూడా కొంత చర్చించాల్సినటువంటి అంశంగా ఉంది. ఇప్పుడు రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాజెక్టులకు సంబంధించి 9,138 కోట్ల రూపాయలు కేటాయింపు అనేది జరిగింది. గత ఏడాది కేటాయింపులు 8,406 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయితే 3 ప్రధాన రూట్లలో 3 లైన్లకు నిధులు ROBలు, RUBలకి ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా ఈ ఏడాది 9,138 కోట్లని కేటాయించడం అనేటువంటి జరిగింది. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో ప్రధానంగా రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులకు సంబంధించి కోటిపల్లి, నర్సాపూర్కి కొత్త లైన్ నిర్మాణానికి 300 కోట్ల రూపాయలు, విజయవాడ, గూడూరు 3వ లైన్కి 500 కోట్ల రూపాయలు, కాజీపేట, విజయవాడ 3వ లైన్కి 310 కోట్ల రూపాయలు, విజయవాడ, రేణిగుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ వద్ద బైపాస్ లైన్లకు 209 కోట్ల రూపాయలు, అదేవిధంగా అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని 15-18 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కూడా ఇప్పటికే చర్యలు చేపట్టారు. దానికి 425 కోట్ల రూపాయలు, ROBలు, RUBలు నిర్మాణానికి 407 కోట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, అదేవిధంగా హై లెవెల్ ప్లాట్ఫారాల నిర్మాణానికి 197 కోట్ల రూపాయలు, ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు సంబంధించి 172 కోట్ల రూపాయలు, రాజమహేంద్రం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణ నిమిత్తం
ఆ వంతెనను మరింత ఆధునీకరించడం, దీనికి 30 కోట్ల రూపాయలు, రాష్ట్రం గుండా ప్రయాణించుతున్న వందే భారత్ రైలు నిర్వహణ నిమిత్తం 10 కోట్ల రూపాయలు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లు, కొత్త లైన్ల నిర్మాణము, ప్రయాణికులకు పూర్తి స్థాయి సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి దిశగా కేంద్ర బడ్జెట్లో కూడా కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి అయితే కొంత ఆశాజనకంగానే ఉంది. రైల్వే శాఖ వైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి ఈ విధమైనటువంటి నిధులు కేటాయింపు విషయంలో కొంత సంతృప్తికరమైనటువంటి అంశంగానే ఉంది.